గెలుపుకుంటూ వచ్చింది. కానీ ఒక్క నియోజకవర్గం 20 సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలవలేదు. మరి ఇప్పుడైనా గెలుస్తుందా లేదా? ఒకటి కాదు, రెండు కాదు, 20 ఏళ్ల బట్టి టీడీపీ అక్కడ పల్టీల మీద పల్టీలు కొడుతూనే ఉంది. మరి ప్రపంచ స్థాయి రాజధాని నగరం నిర్మిస్తున్నానని, ప్రపంచ స్థాయి 2019 ఎన్నికల్లోనూ ఇక్కడ పార్టీ పుంజుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడైనా ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుందా, విజయం దక్కుతుందా అనేది ఉన్నది. అది ఏంటంటే గుంటూరు తూర్పు నియోజకవర్గం. 2008కి పూర్వం గుంటూరు 1 నియోజకవర్గంగా ఉన్న ఈ స్థానంలో చిన్న చిన్న మార్పులు చేసి గుంటూరు తూర్పు నియోజకవర్గంగా మార్పు చేశారు. మైనారిటీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో ఈ నియోజకవర్గంలో 1983 నుంచి ఇక్కడ మైనారిటీ నేతలకే అన్ని పార్టీలు టికెట్ ఇవ్వడం మొదలుపెట్టాయి. తర్వాత ఇప్పటి వరకు ఇతర సామాజిక వర్గాల నాయకులు ఇక్కడ గెలిచింది కూడా లేదు. 83లో టీడీపీ తరఫున పోటీ చేసిన పఠాన్ ఖాన్ విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 94-99 మధ్య లాల్ జాన్